అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరు ప్రారంభం. అలీఫ్ లామ్ మీమ్. ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజులు నెలకొల్పుతారు, ఇంకా మేము ప్రసాదించిన దానిలో సంపదలో నుంచి ఖర్చు పెడతారు. మేము నీ వైపుకు అంటే ప్రవక్త వైపుకు అవతరింపజేసిన దానిని, నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే. అవిశ్వాసులను నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు. అల్లా వారి హృదయాలపై, వారి చెవులపై ముద్ర వేశాడు. వారి కళ్ళపై పొర ఉంది. ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది. మేము అల్లా పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు. కాని యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు. వారు అల్లాను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లా మరింతగా పెంచాడు. ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు విధావర్ధమైన శిక్ష ఉంది. భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారు మాత్రమే అని వారు సమాధానమిస్తారు. జాగ్రత్త, నిజానికి కల్లోల్ల జనకులు వీరే, కాని వారికి ఆ విషయం తెలియడం లేదు. ఇతరులు అంటే ప్రవక్త ప్రియ సహచరులు విశ్వసించినట్లు మీరు విశ్వసించండి అని వారితో చెప్పినప్పుడు మూర్ఖజనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్న వేస్తారు. తస్మత్, ముమ్మాటికి వీరే మూర్ఖులు, కాని ఆ సంగతి వీరికి తెలియడం లేదు. విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు మేము విశ్వసించిన వారమే అని అంటారు. కానీ తమ శైతానుల అంటే తమ పెద్దల లేక సర్దారుల వద్దకు పోయినప్పుడు మేము మీతోనే ఉన్నామండి, కాకపోతే వాళ్ళతో పరిహాసం ఆడుతున్నామంతే అని పలుకుతారు. అల్లా కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తల బిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకము కాలేదు. వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు. వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాలలోని వస్తువులన్నీ వెలుగులోకి వచ్చాయి. అంతలోనే అల్లా వారి వెలుగును హరించి వారిని కారు చీకటిలో ఏమి కానరాని స్థితిలో వదిలివేశాడు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు సరైన దారికి మరలి రారు. లేదా వారి ఉపమానం ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది. అందులోనూ చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల గర్జన విని మృత్యుభయంతో వాళ్ళు తమ వ్రేళ్లను తమ చెవులు దూర్చుకుంటారు. అల్లా ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాడు. మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నట్టుంది వారి పరిస్థితి. అవి మెరుపు తీగలు వెలుగును విరజిమ్మినప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాయే గనుక తలుచుకుంటే వారి వినే శక్తిని, కంటి చూపును పోగొట్టేవాడే. నిశ్చయముగా అల్లా అన్నింటిపై అధికారం గలవాడు. ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి
తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధి నొసిగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టకండి. మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదైనా అనుమానం ఉంటే అటువంటిది ఒక్క సూరానైనా రచించి తీసుకురండి, మీరు సత్యవంతులే అయితే. ఈ పని కోసం అల్లాను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే. దీని సత్యమని ఒప్పుకొని మానవులు, రాళ్ళు, ఇంధనం కాగల ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారాల కోసం తయారు చేయబడింది. విశ్వసించి సత్కారాలు చేసేవారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల శుభవార్తను అందచెయ్యి. తినడానికి అక్కడ పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలను వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారికి స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. నిత్యముగా అల్లా దేనిని ఉపమానంగా చెప్పడానికి సిగ్గుపడడు. కడక ద్వామ అయినా సరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే. విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కానీ అవిశ్వాసులు ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లా ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతోమందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గం లోను చేసేది అవిధేయులను మాత్రమే. వీరు ఎలాంటి వారంటే అల్లాతో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లా కలిపి ఉంచమని చెప్పిన వారిని త్రెంచివేస్తారు. భూమిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు. మీరు అల్లా ఎడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మళ్లించబడతారు. ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు. నేను భూమిలో ప్రతినిధిని చెయ్యబోతున్నాను అని నీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభు? నిన్ను స్తుతించడానికి, ప్రశంసించడానికి, నీ పవిత్రతను కొనియాడడానికి మేమున్నాము కదా అని వారన్నారు. దానికి అల్లా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు. తరువాత అల్లా ఆదాంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పి వాటిని దూతల ముందుంచాడు. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేరు చెప్పండి అన్నాడు. వారంతా ఇలా అన్నారు, ఓ అల్లా, నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసిన తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసిన వాడవు, వివేకవంతుడువు నీవే. అప్పుడు అల్లా, ఓ ఆదాం, వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లా ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవని నాకు తెలుసునని, మీరు బహిర్గతం చేసేవి, దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసునని ముందే నేను మీకు చెప్పలేదా? మీరందరూ ఆదాం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలతో ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు. తరువాత మేము, ఓ ఆదాం, నువ్వు నీ భార్య ఇద్దరు స్వర్గంలో ఉండండి. మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గుల్లో చేరిపోతారు అని చెప్పాము. కానీ శైతాన్ వారిని పెడద్రోవ పట్టించి అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము,
దిగిపోండి, మీరు రెండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపై ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. అప్పుడు ఆదాం అలైహిస్సలాం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపం చెందారు. అల్లా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయముగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. మేము వారితో అన్నాము, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయతులను అసత్యాలను త్రోసిపుచ్చుతారో వారి నరకాగ్నిలోకి పోయేవారు, వారందులో కలకాలం పడి ఉంటారు. ఓ ఇజ్రాయెల్ వంశస్థులారా, నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి. మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని, ఖురానును విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయుధులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి. ఇజ్రాయెల్ సంతతి వారలారా, మీరు నమాజు నెలకొల్పండి, జకాతును ఇవ్వండి. నా సన్నిధిలో రుకు చేసేవారితో పాటు మీరు రుకు చేయండి. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ స్వయాన్ని మర్చిపోతారే. చూడబోతే మీరు గ్రంథపారాయణ చేస్తారాయే, మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? మీరు ఓర్పు ద్వారా, నమాజ్ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయముగా ఇది కష్టమైన పనే, కానీ అల్లాహకు భయపడేవారికి ఇది సులువైన పని. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మళ్ళీపోవలసి ఉందని వారు నమ్ముతారు. ఓ ఇజ్రాయేలు, యాకోబు సంతతి వరలారా, నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని, నాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి కాస్త నెమర వేసుకోండి. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసు స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందచేయబడని ఆ దినానికి భయపడండి. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిరోను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తులసిగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి కూతురులను మాత్రం విడిచిపెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగడంలో మీ ప్రభు తరపు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది. అప్పుడు మేము మీకోసం సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరోను నీళ్లను అందులో ముంచివేశాము. జ్ఞాపకం చేసుకోండి, మేము మూసా అలైహిస్సలాంకు 40 రాత్రుల వాగ్దానం చేసి అతన్ని పిలిచినప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించడం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదిలిపెట్టాము. అలాగైనా కృతజ్ఞులవుతారేమోనని. ఇంకా మేము మూసాకు మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్ని గీటురాని ప్రసాదించాము. గుర్తు చెయ్యి, మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు, ఓ నా జాతి వారలారా, ఆవుదూడను ఆరాధ దైవంగా చేసుకొని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. ఈ ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మిగిలినది. మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనుగురించేవాడు. మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి. ఓ మూసా, మేము అల్లాను కల్లారా చూడనంత వరకు నిన్ను విశ్వసించము. ఈ పెడసరి ధోరణికి శిక్షగా
మీరు చూస్తుండగానే మీపై పిడుగుపడింది. అయితే ఈసారైనా మీరు కృతజ్ఞులు అవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై సల్వాలను ఆహారంగా దించాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి అని చెప్పాము. కాని వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞతలయ్యే బదులు కృతజ్ఞత చూపడం మొదలెట్టారు. వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు. ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి. ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కానీ నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు సజ్దా చేస్తూ మరి పోవాలి. పోతున్నప్పుడు హిత్తతూన్ అని నొడుతూ పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింత అనుగ్రహిస్తాము అని మేము మీతో అన్నాము. కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటలను మార్చివేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి దుర్మార్గం ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము. మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు నీ చేతి కర్రతో ఆ కొండరాతిపై కొట్టు అని మేమన్నాము. అలా కొట్టగా దాని నుండి 12 ఓటలు పెళ్ళిపికాయి. వారిలోని ప్రతి తెగవారు తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము: అల్లా మీకు ప్రసాదించిన ఉపాధిని తినండి, త్రాగండి, భూమిలో అలజడిని రేపుతూ తిరగకండి. జ్ఞాపకం చేసుకోండి, ఓ మూసా, ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పు దినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు అని మీరు డిమాండ్ చేసినప్పుడు అతను అన్నాడు: మీరు శ్రేష్టమైన వస్తువులకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? సరే, ఏదైనా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. దాంతో వారిపై పరాభవం, దారిద్ర్యం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లా ఆయుధుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు బరితెగించిన పోకడకు పర్యవసనం మాత్రమే. విశ్వసించిన వారైనా, యూదులైనా, నసాయిరులైనా, సాబీనులైనా ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదించిన దానిని, గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. అందులో ఉన్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అని ఉపదేశించాము. కానీ దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవ కారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోయేవారే. శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. అత్యంత అసహ్యకరమైన, చేత్కరించబడిన కోతులుగా మారిపోండి అని మేము వాళ్ళను శపించాము. దీనిని మేము ఆ కాలం వారికి, భావితరాల వారికి గుణపాఠ సూచనగాను, భయభక్తులు కల వారికి హితబోధగాను చేశాము. మూసా తన జాతి వారితో, అల్లా మిమ్మల్ని ఒక ఆవును జిబ్హా చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు, ఏమిటి, మాతో వేలాకోలం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు. దానికి అతను, నేను అలాంటి మూర్ఖుల్లో ఒకరిని కాకుండా ఉండేందుకు అల్లా శరణం వేడుతున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు వారు, అయితే అది ఎటువంటిది అయి ఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును
అర్థించు అని అన్నారు. దానికి అతను, అది మరీ ముసరదై ఉండకూడదు, మరి లేగదూడగా కూడా ఉండరాదు, పైగా అది మధ్య వయసులో ఉన్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, సరేనా? ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి అని చెప్పాడు. అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగారు. అది పసుపు వర్ణం గలదై నిగనగలాడుతూ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లా ఆజ్ఞ అని మూసా సమాధానమిచ్చాడు. అప్పుడు వారు అది ఎలాంటిదే ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించు, మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు, అల్లా కనుక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము అని అన్నారు. దానికి అతను, ఆ ఆవు పనిచేసేది, దుక్కు దిన్నేది, సేద్యం పనిలో ఉపయోగపడేది అయి ఉండకూడదు, ఇంకా అది ఆరోగ్యవంతమైనదై ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అన్నది అల్లా ఆజ్ఞ అని చెప్పాడు. దానికి వారు, నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు, మాకిప్పుడు అర్థమైంది అన్నారు. అసలు వారు ఆదేశ పాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు మాట విని ఆవును జిబుహా చేశారు. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక వ్యక్తిని హత్య చేసి ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కాని మీ గుట్టును అల్లా రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు. కనుక ఈ ఆవు మాంసపు మొక్కనొక దాన్ని హతుని దేహానికేసి కొట్టండి, అతడు లేచి నిలబడతాడు అని మేము అన్నాము. ఈ విధంగా అల్లా మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు. మీరు ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలని. కాని ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి, రాళ్ల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్ల నుంచైతే సెలయేళ్లు ప్రవహిస్తాయి, మరికొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతోంది, మరికొన్ని అల్లా భయంతో కంపించి క్రింద పడిపోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లా పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి. ముస్లింలారా, వారు మీ మాటలను నమ్ముతారని ఇప్పటికీ మీరు ఆశపడుతున్నారా? వాస్తవానికి వారిలో అల్లా వాక్కును విని అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చివేసేవారు ఉన్నారు. వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందిన వారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు అల్లా మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరిస్తారా ఏమి అని అంటారు. వారు దాచేది, బహిర్గతం చేసేది అంతా అల్లాకు తెలుసన్న సంగతి వారికి తెలియదా? వారిలో చదువురాని వారు కొందరున్నారు, వారికి గ్రంథజ్ఞానం లేదు. వారు కేవలం ఆశలను నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి ఊహల్లో వివరిస్తూ ఉంటారు. తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాన్ని పొందజూసే వారికి వినాశం కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణభూతం అవుతుంది. పైగా మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము అని వారు అంటున్నారు. వారిని అడుగు, మీరు ఆ మేరకు అల్లా నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లా ముమ్మాటికి తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించాడు. అసలు అలా జరగనే లేదు. అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాకు ఆపాదిస్తున్నారు. నిస్సందేహంగా ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతని చుట్టుముట్టాయో అలాంటి వారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరెవరు విశ్వసించి మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు.
అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మేము ఇజ్రాయెల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము. దాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అల్లాను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాథలను, అగత్యపరులను ఆదరించాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి. జకాత్ ఇస్తూ ఉండాలి. అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు. పరస్పరం రక్తం చిందించరాదని, చంపుకోరాదని, తోటి వారిని వారి నివాస స్థలాల నుంచి బహిష్కరించరాదని మీ నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు. కానీ మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించడం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారి కోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం. అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్క చేయలేదు. ఏమిటి, మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాకు మీ చేష్టలు తెలియకుండా లేవు. పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపు ఉండదు. వారికి సహాయపడటము జరగదు. మేము మూసాకు గ్రంథం ఒసిగాము. అతని తరువాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మరియం కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రూహుల్ కుద్దూస్ ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హతమార్చడం కూడా చేశారు. మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయని వారంటున్నారు. కాదు, వారి తిరస్కార వైఖరి మూలంగా అల్లా వారిని దూత్కరించాడు. కనుక వారు విశ్వసించేది బహుస్వల్పం. వారి వద్ద ముందు నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లా వద్ద నుంచి వచ్చినప్పుడు తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు. మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లా శాపం పడుగాక. ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారో అది అత్యంత నీచమైనది. అది వారి తిరస్కారం. అల్లా తాను ఇష్టపడే తన దాసుల్ని ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లా తరపున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహంపై ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది. అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి అని వారితో అన్నప్పుడు మాపై అవతరింపజేయబడిన దానిని మేము విశ్వసిస్తున్నాం అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని అది సత్యమైనప్పటికీ, తమ వద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. సరే, అలాగైతే వారిని ఈ విధంగా అడుగు, మునుపటి గ్రంథాలపై మీకు నమ్మకముంటే మరి పూర్వం వచ్చిన దైవప్రవక్తలను ఎందుకు హత్య చేశారు? మీ వద్దకు మూసా ఈ సూచనలనే తీసుకువచ్చాడు. అయినా సరే అతను వెళ్ళిన తరువాత మీరు ఆవుదూడను పూజించారు. అసలు విషయం ఏమిటంటే మీరు దుర్మార్గులు. మేము తూర్పు పర్వతాన్ని మీపైకి ఎత్తి మీ నుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి. ఆ సందర్భంగా మేము మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి మరియు వినండి.
అని అనగానే వారు మేము విన్నాము, కానీ శిరసా వహించము అని బదులిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరిపోయి పడ్డాయి. వారి విశ్వాసం కారణంగా వారికి దుర్గతి పట్టింది. వారితో అనండి, మీరు విశ్వాసులే అయితే మీ ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తోంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ అల్లా వద్ద పరలోక నివాసం ఇతర మానవుల వరకు కాకుండా కేవలం మీ కొరకు ప్రత్యేకమై ఉంటే రండి, మీ వాదన సత్యమైనడానికి రుజువుగా మరణాన్ని కోరండి. కాని వారు తమ చేజేతులా చేసుకున్న దురాఘాతాల దృష్ట్యా ఎన్నటికి మరణాన్ని కోరరు. అల్లా దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు. ఓ ప్రవక్త, జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. జీవితం పట్ల వ్యామోహంలో వీరు ముష్రికులను కూడా మించిపోయారు. వీరిలోని ప్రతి ఒక్కడు 1000 సంవత్సరాల వయసును కోరుకుంటాడు. అయితే ఈ దీర్ఘాయుషు కూడా వారిని శిక్ష బారి నుంచి ఏమాత్రం తప్పించలేదు. అల్లా వారి కార్యకలాపాలను అన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, జిబ్రీలుకు శత్రువు అయిన ప్రతివాడు అల్లాతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నాడన్న యథార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే అల్లా సూచనపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు. ఇది ఈ ఖురాన్ను తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తోంది. విశ్వసించే వారికి మార్గదర్శకత్వం వహిస్తూ వారికి శుభవార్త ఇస్తుంది. ఎవరు అల్లాకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ మరియు మికాయిల్కు శత్రువులుగా ఉంటారో అటువంటి అవిశ్వాసులకు అల్లా శత్రువుగా ఉంటాడు. ఓ ప్రవక్త, స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరు వాటిని త్రోసిపుచ్చరు. వారెప్పుడు ఏ వాగ్దానం చేసినా వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని భంగపరుస్తోంది. పైగా వారిలో అనేకులు విశ్వాసులు కారు. వారి వద్దకు వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లా తరపు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథవహులలోని ఒక వర్గం వారు దైవ గ్రంథాన్ని అసలు దాని గురించి ఏమీ తెలియని వారుగా వెనకపడవేశారు. వారు సులేమాను రాజ్యంలోని సైతానులు అవలంబించిన విషయాల వెనకబడ్డారు. అసలు సులేమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. ఈ అవిశ్వాస పోకడ అసలు సైతానులదే. వారు ప్రజలకు చేతబడిన నేర్పేవారు. వారు బాబిలోనియాలో హారుత్ మారుత్ అనే 2 దైవదూతలపై అవతరింప చేయబడిన విద్య వెంటబడ్డారు. మేము ఒక పరీక్ష వంటి వారం, నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు అని స్పష్టంగా చెప్పనంత వరకు వారు ఇద్దరు ఎవరికి ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు. అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. ఎంత చేసినా వారు అల్లా అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి కీడు కలిగించలేరు సుమా. తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకున్నారు. ఆ విద్యను కొనుక్కున్న వారికి పరలోకంలో అక్కడి సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సైతం తెలుసు. ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండు. వారే గనక విశ్వసించి అల్లా పట్ల భీతిపరులుగా వ్యవహరించి ఉంటే అల్లా తరపున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది. ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండేది. ఓ విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను రాయినా అని అనకండి, ఉంజుర్నా అని అనండి. శ్రద్ధగా వింటూ ఉండండి. అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది. మీపై మీ ప్రభు తరపు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించడం గ్రంథవహుల్లోని తిరస్కారులకు గాని ముష్రికులకు
బహుదైవారాధనకు గాని ఏమాత్రం ఇష్టం లేదు. వారెంతగా అసూయ చెందినా పర్వాలేదు. అల్లా తన ప్రత్యేక కార్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. ఓ ప్రవక్త, ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరిచినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దానికన్నా ఉత్తమమైన దానిని లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా? భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాదేనని, అల్లా తప్ప మరొకరెవరు మీ రక్షకులు సహాయకులు కారణ విషయం నీకు తెలియదా? లోగడ మూసా అలైహిస్సలాంకు మేము వెయ్యబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంకు వెయ్యదలుస్తున్నారా? అయితే వినండి, విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు. ఈ గ్రంథంలోని అనేకులు సత్యమేదో స్పష్టంగా తెలిసిపోయినప్పటికీ కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్లించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లా తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకు మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి. వారిని పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లా అన్నిటిపై అధికారం కలవాడు. మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ జకాత్ ఇస్తూ ఉండండి. మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లా వద్ద వారిని పొందుతారు. నిస్సందేహంగా అల్లా మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు. యూదులు క్రైస్తవులు తప్ప వేరెవరు స్వర్గంలో ప్రవేశించలేరని వారంటున్నారు. ఇవి వారి ఆశలు ఆకాంక్షలు మాత్రమే. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆ మేరకు ఏదన్నా నిదర్శనం సమర్పించండి అని వారిని అడుగు. అవును, మరి ఎవడైతే ఆచరణలో అత్యుత్తమ రీతిని అవలంబించి తనను తాను అల్లా సన్నిధిలో సమర్పించుకుంటాడో అతనికి తన ప్రభు వద్ద ప్రతిఫలం ఉంది. అలాంటి వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండవు. క్రైస్తవులు సత్యంపై లేరని యూదులు అంటున్నారు. యూదులు సత్యంపై లేరని క్రైస్తవులు అంటున్నారు. మరి చూడబోతే వారంతా గ్రంథాన్ని చదువుతున్నారు. జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇలాంటి మాటే అంటున్నారు. కనుక అల్లా ప్రళయ దినాన వీళ్ళ భేదాభిప్రాయం గురించి వీళ్ళ మధ్య తీర్పు చేస్తాడు. అల్లా మసీదులలో ఆయన నామస్మరణను అడ్డుకొని వాటిని పాడు చేయడానికి ప్రయత్నించే వాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూనే ప్రవేశించాలి సుమా. వారికి ప్రపంచంలోనూ పరాభవం తప్పదు, పరలోకంలో కూడా మహాఘోర శిక్ష తప్పదు. తూర్పు పడమరలకు అధిపతి అల్లాయే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకి తిప్పినా అటు అల్లా సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లా విస్తృతి కలవాడు, సర్వము తెలిసినవాడు. అల్లాకు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు. ఇలాంటి మాటలకు ఆయన అతీతుడు, పవిత్రుడు. పైగా భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. అవన్నీ ఆయన ఆజ్ఞలకు తలవగ్గి ఉన్నాయి. భూమి ఆకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా సంకల్పించుకున్నప్పుడు దాన్ని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. జ్ఞానం లేని వాళ్ళు అల్లా స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు, లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకు రాదు అని అంటారు. వారి పూర్వీకులు కూడా ఇలాంటి పలుకులే పలికారు. వారందరి హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి నమ్మేవారి కోసం మేము మా సూచనలను స్పష్టం చేసి ఉంచాము. ఓ ప్రవక్త, మేము నిన్ను సత్యంతో పాటు శుభవార్తనిచ్చేవానిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము. నరకవాసుల గురించి నిన్ను నిలదీసి అడగడం జరగదు. ఓ ముహమ్మద్, నువ్వు వారి విధానాన్ని అనుసరించనంత వరకు యూదులు క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు. అల్లా చూపిన మార్గమే సరైన మార్గం అని నువ్వు వారికి చెప్పేయి. ఒకవేళ నువ్వు నీ వద్దకు జ్ఞానం వచ్చిన మీదట కూడా వారి కోరికలను అనుసరిస్తే అల్లా పట్టు నుండి నిన్ను రక్షించేవాడు
సహాయకుడు ఎవడు ఉండడు. మేము ఎవరికి గ్రంథం వసిగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. అంతేకాదు వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారే నష్టపోయేది. ఓ యాకోబు, ఇజ్రాయెల్ సంతతి వారలారా, నేను మీపై కురిపించిన వరాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను మీకు సమస్త లోకాలపై, అలనాటి అన్ని జాతులపై, సమాజాలపై శ్రేష్ఠతను వసిగాను. ఎవరు ఎవరికి ఏ విధంగానూ తోడ్పడలేని, ఎవరి నుంచి పరిహారం కూడా స్వీకరించబడని, ఏ సిఫారసు ఎవరికి ప్రయోజనకరం కాదాలని, ఎవరికి సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి. జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రహీం అలైహిస్సలాంను అతని ప్రభు అనేక విషయాలలో పరీక్షించగా అతను అన్నింటిలోనూ నికార్సుగా నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లా అతన్ని ఉద్దేశించి, నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను అన్నాడు. దానికి అతను, నా సంతానాన్ని కూడానా అని అడిగాడు. అప్పుడు అల్లా, దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు అని సమాధానం ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, మేము ఈ గృహాన్ని, కాబా గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగాను శాంతి నిలయంగాను చేశాము. మీరు ఇబ్రహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. నా గృహాన్ని సందర్శించి ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఎదెకాఫ్ పాటించేవారి కోసం, రుకు సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రహీము ఇస్మాయిల్ నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము. నా ప్రభు, నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించే వారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు అని ఇబ్రహీము అర్థించినప్పుడు అల్లా ఈ విధంగా పలికాడు, విశ్వసించని వారికి కూడా నేను కొంత ప్రయోజనం చేకూర్చుతాను, కాని చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు వీడుస్తాను. అది అత్యంత చెడ్డ నివాస స్థలం. ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు కావా గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు, మా ప్రభు, మా సేవలను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. మా ప్రభు, మమ్మల్ని నీ విధేయులుగా ముస్లింలుగా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపచెయ్యి. మాకు మా ఆరాధన రీతులను నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయముగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు. మా ప్రభు, నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాలను నేర్పించే, విజ్ఞత వివేచనలను విడమర్చి చెప్పే వారిని పరిశుద్ధపరిచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపచెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు. శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రహీం ధర్మం విధానం పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతను సజ్జనుల సరసన ఉంటాడు. ఆత్మ సమర్పణ చేసుకో అని ప్రభు అతన్ని ఆదేశించినప్పుడల్లా, సకల లోకాల ప్రభు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను అని అతను సమాధానం ఇచ్చాడు. ఈ ఉపదేశమే ఇబ్రహీం మరియు యాకోబు తన సంతానానికి చేశారు. వారిలా అన్నారు, నా బిడ్డలారా, అల్లా మీ కోసం ఈ విధేయత ధర్మాన్నే ఇష్టపడ్డాడు కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా. ఏమిటి, యాకూబ్ మరణ గడియల్లో ఉన్నప్పుడు మీరక్కడ ఉన్నారా? ఆ సమయంలో ఆయన తన సంతానాన్ని ఉద్దేశించి, నా తదంతరం మీరు దేనిని ఆరాధిస్తారు అని అడిగాడు. దానికి వారంతా, మీ ఆరాధ దైవాన్ని, మీ పితామహులకు ఇబ్రహీము, ఇస్మాయిలు, ఇసాకులు ఆరాధ దైవం అయిన ఏకైక ఆరాధ్యాన్ని మాత్రమే ఆరాధిస్తాము, ఆయనకే విధేయులమై ఉంటాము అని జవాబు ఇచ్చారు. అది గతించిన ఒక సమూహం, వారు చేసుకున్నది వారికి చెందుతుంది, మీరు చేసేది
మీకు చెందుతుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు. మీరు యూదులుగానో క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. ఓ ముహమ్మద్, మీరు వారికి స్పష్టంగా చెప్పండి, కాదు, ఇబ్రహీము ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రహీం స్వచ్ఛమైన ఏకదైవారాధకుడు, అతను బహుదైవోపాసకుడు కాదు. ముస్లింలారా, మీరు ఇలా ప్రకటించండి, మేము అల్లాను విశ్వసించాము. మాపై అవతరింపచేయబడిన దానిని ఇబ్రహీం, ఇస్మాయిల్, ఇసాక్, యాకూబ్ మరియు వారి సంతతులపై అవతరింపచేయబడిన దానిని మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభు తరపున వసపడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి వివక్షను పాటించము. మేము ఆయనకే విధేయులము. ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే సన్మార్గం పొందగలరు. విముఖత కనుక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. వారి బారి నుండి రక్షించడానికి నీకు అల్లా చాలు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అల్లా రంగును స్వీకరించండి. అల్లా రంగు కన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రం ఆయనే ఆరాధిస్తాము. వారితో చెప్పు, ఏమిటి? మాకు ప్రభువు మీకు ప్రభు అయిన అల్లా విషయంలో మీరు మాతో వాదులాడుతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు. మేము ఆయనకే అంకితం అయ్యాము. ఇబ్రహీము, ఇస్మాయిలు, ఇసాక్, యాకూబ్ మరియు వారి సంతానం యూదులుగానో క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారా ఏమిటి? మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాకు ఎక్కువ తెలుసా అని వారిని అడుగు. అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వానికన్నా ఎక్కువ అన్యాయస్తుడు ఎవడు కాగలడు? మీ చేష్టల పట్ల అల్లా అజాగ్రత్తగా లేడు. అది గతించిన ఓ సమాజం, వారు చేసుకున్నది వారికి చెందుతుంది, మీరు చేసుకున్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు. వీరు ఏ కిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాని నుంచి మరలడానికి కారణం ఏమిటి అని మూర్ఖజనులు అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, తూర్పు పడమరలు అన్నీ అల్లావే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు. అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం, ఉమ్మతే వసతిగా చేశాము. మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సాక్షిగా ఉండడం కోసం మేమిలా చేశాము. ప్రవక్తకు విధేయత చూపడంలో ఎవరు నిజాయితీపరులో మరెవరు వెనుదిరిగిపోయేవారో తెలుసుకునే పరీక్షించే నిమిత్తమే మేము పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ కిబ్లాగా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లా సన్మార్గం చూపిన వారికి ఏమాత్రం కష్టతరం కాదు. అల్లా మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లా తన దాసులైన మానవుల ఎడల అమితమైన వాత్సల్యం కలవాడు, పరమ కృపాశీలుడు. ఓ ప్రవక్త, నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికి ఆకాశం వైపుకు ఎత్తడం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము నువ్వు ఇష్టపడి ఆ దిశ వైపుకే నిన్ను తిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మసీదే హరాం వైపుకు త్రిప్పుకో. మీరు ఎక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకి త్రిప్పాలి. కిబ్లా మార్పుకు సంబంధించిన ఈ విషయం తమ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లా వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు. ఒకవేళ నీవు గ్రంథబహులకు నిదర్శనాలను చూపినా వారు నీ కిబ్లాను అనుసరించరు. వారి కిబ్లాను అంగీకరించడం అన్నది నీ వల్ల కూడా కాని పని. వారిలో కూడా కొందరు మరికొందరు కిబ్లాను అనుసరించరు. ఒకవేళ నువ్వు జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులో చేరిపోతావు సుమా. మేము ఎవరికి గ్రంథం వసిగామో
వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది. అయితే ఇది నీ ప్రభు తరపు నుంచి వచ్చిన స్పష్టమైన సత్యం. జాగ్రత్త, నీవు మాత్రం సంశయాల్లో ఊగిసలాడే వారి సరసన చేరకు. ప్రతి ఒక్కడు ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు కాబట్టి మీరు సత్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడున్నా సరే అల్లా మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లా ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా నమాజ్ కోసం నీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపునకు త్రిప్పు. ఇదే నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం. మీరు చేసేదంతా అల్లాకు తెలియకుండా లేదు. ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపునకు త్రిప్పు. మీరు ఎక్కడున్నా సరే మీ ముఖాలను దాని వైపునకు త్రిప్పండి. జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండడానికి ఇలాగే చెయ్యండి. వారిలోని దుర్మార్గులకు వారు ఎలాగో రాద్ధాంతం చేసేవారే. అంత మాత్రాన మీరు వారికి భయపడకండి, నాకు మాత్రమే భయపడండి. నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించడానికి, మీరు సన్మార్గగాములు అవ్వడానికి. అదేవిధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను నియుక్తం చేసి పంపాము. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తున్నాడు, మీకు గ్రంథ జ్ఞానాన్ని, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు. అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి. అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. అల్లా మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు. మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాము. ఈ సహనమూర్తులకి శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడు ఏ ఆపద వచ్చి పడినా మేము ఖుద్దుగా అల్లాకు చెందిన వారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు. వారిపై వారి ప్రభు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లా చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని సందర్శించి హజ్ ఉమ్రాలు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పు లేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కారం చేస్తే అల్లా ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథములో విశదపరిచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లా శపిస్తాడు. ఇంకా వేరే శపించేవారు కూడా వారిని శపిస్తారు. అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సంస్కరించుకొని సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను. వారి తప్పును మన్నిస్తాను. నిన్ను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి. నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడి అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లా మరియు ఆయన దూతల ఇంకా జనులందరి శాపం పడుతుంది. అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించడం కానీ వారికి కొంత విడుపు ఇవ్వటం కానీ జరగదు. మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. భూమి ఆకాశాల సృష్టిలో, రెయ్యంబవల నిరంతర మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లా వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించడంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింప చేయడంలో, వీచే పవనాల దిశలు మార్చడంలో, భూమాకాశాల మధ్య దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి
మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఎన్నో సూచనలున్నాయి. కానీ అల్లాను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు. అయితే విశ్వసించిన వారు అల్లాను అంతకంటే ప్రగాఢంగా అధికంగా ప్రేమిస్తారు. సర్వశక్తులు అల్లా ఆధీనంలోనే ఉన్నాయని, అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని ముష్రికులు అల్లా విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు ఇప్పుడు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. తెలుసుకుంటే వారు షిర్కు పాపానికి ఒడిగట్టరు. ఆ సమయంలో వీళ్ళ చేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కల్లారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. అప్పుడు కనువిప్పు కలిగిన అనుచరులు ఇలా అంటారు, మేమే గనుక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటం అంటూ జరిగితే వీరు ఈ అయ్యవార్లు మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేము వీరి పట్ల విసుగును ప్రదర్శించేవారం. ఈ విధంగా వారు సిగ్గుతో కుంచుకుపోయే విధంగా అల్లా వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు నరకము నుంచి బయటపడడం అన్నది అసంభవం. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి, కానీ శైతాన్ అడుగుజాడలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురుగులుపుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లా పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా సూచన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ వీళ్ళు వారిని అనుసరిస్తారన్నమాట. సత్య తిరస్కార ఉపమానం. పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే విని పశువుల వంటిది ఆలోచన అన్నమాటే ఉండదు. వారి చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. వారు అర్థం చేసుకోరు. ఓ విశ్వసించిన వారలారా, మీరు కేవలం అల్లాను ఆరాధించే వారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి. అల్లాకు కృతజ్ఞతలు తెలపండి. అల్లా మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, ప్రవహించిన రక్తం, పంది మాంసం, ఇంకా అల్లా తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా, గత్యంతరం లేని స్థితిలో తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు, జాలి చూపేవాడు. అల్లా తన గ్రంథములో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లా వారితో అస్సలు మాట్లాడడు, వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో. ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లా సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింప చేయగా ఈ గ్రంథంతో విభేదించేవారు తమ పెడసరని ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకు, పడమ దిక్కుకు తిప్పడమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తలను విశ్వసించడం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి ధనాన్ని ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగడం, నమాజు నెలకొల్పడం, జకాత్ చెల్లిస్తూ ఉండడం, ఇచ్చిన మాటను నిలుపుకోవడం, లేమిలో, కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థైర్యాలను కనవచడం, ఇవన్నీ కలిగి ఉన్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే. ఓ విశ్వాసులారా, అతుల విషయంలో ప్రతీకార న్యాయం, బిసాస్ మీ కొరకు విధిగా
నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని మాత్రమే హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతడు రక్త శుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభు తరపున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరైనా హద్దులు అతిక్రమిస్తే అతనికి యథాభరితమైన శిక్ష ఉంటుంది. ఓ బుద్ధిమంతులారా, ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది. ఇలా ఉంటేనే మీరు అమానుషాల నుండి ఆగి ఉంటారు. మీలో ఎవరికైనా మరణ గడిత సమీపించి వారి వద్ద ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే వారు తమ తల్లిదండ్రుల సమీప బంధువుల పేర ఉత్తమ రీతిలో వీలునామా రాసిపోవడం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విద్యుత్ ధర్మం మరింతగా వర్తిస్తుంది. వీలునామా వసీయతు గురించి విన్న తర్వాత కూడా ఏ వ్యక్తి అయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లా వినేవాడు, తెలిసినవాడును. వీలునామా చేసేవాడు పొరపాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడిన వారు సంబంధికులందరిని పిలిచి వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లా క్షమించేవాడు, కనుకరించేవాడు కూడా. ఓ విశ్వసించిన వారలారా, ఉపవాసాలు ఉండటం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీరు భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. అది లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో ప్రయాణికులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించకపోయినందుకు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండడమే మీ కొరకు శ్రేయస్కారం. రమజాను నెల ఖురాన్ అవతరింప చేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో ప్రయాణికుని గానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చెయ్యాలి. అల్లా మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లా అభిలాష. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసా వహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియచెయ్యి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవడం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాకు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పును మన్నించాడు. ఇక నుంచి మీరు మీ భార్యలతో ఉపవాసపు రాత్రులయందు రమించడానికి అల్లా మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించడానికి మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నింటినీ పరిత్యజించి రాత్రి చీకటి పడేంత వరకు ఉపవాసం ఉండండి. ఇంకా మీరు మసీదులలో ఇతికాఫ్ పాటించే కాలంలో
మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లా నిర్ధారించిన హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకు గాను అల్లా తన ఆయతులను ఇలా విడమర్చి చెబుతున్నాడు. ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయడం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే. ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను నెలవంకను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ. ఇది ప్రజల ఆరాధనల వేళలను హజ్ కాలాన్ని నిర్ధారించడానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. ఇహ్రాం స్థితిలో మీరు మీ ఇళ్లల్లోకి వెనుక వైపు నుంచి రావడం సత్కార్యం కాదు. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లలోకి వాకిళ్ళ నుండి ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకు గాను అల్లాకు భయపడుతూ ఉండండి. మీతో పోరాడే వారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరిపోయే వారిని అల్లా ఇష్టపడడు. వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి. మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమి కొట్టారో అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమి కొట్టండి. ఫిత్నా, కుఫ్ర్, షిర్కు, పీడన అనేది చంపడం కన్నా తీవ్రమైనది. మస్జిదే హరాం వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు మీరు వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే. ఒకవేళ వారు గనక తమదైన నీతిని మానుకుంటే నిశ్చయముగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. పీడన, ఫిత్నా సమస్య పోనంత వరకు, దైవధర్మానిది పైచేయి కానంత వరకు వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే మీరు విరమించండి. మెడలు వంచవలసింది దౌర్జన్యపురులవే. నిషిద్ధ మాసానికి బదులుగా ఉన్నది. నిషేధాజ్ఞలు సరిసమానంగా వర్తిస్తాయి. మీపై ఎవరైనా దౌర్జన్యానికి ఒడికడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి. అల్లాకు భయపడుతూ ఉండండి. అల్లా భక్తి గల వారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి. చేజేతుల మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసులుకోండి. నిస్సందేహంగా అల్లా ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. హజ్, ఉమ్రాలను అల్లా కొరకు పూర్తి చెయ్యండి. ఒకవేళ మీరు నిలువరించబడితే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే కుర్బానీ స్థలానికి చేరనంత వరకు శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు లేదా తలలో బాధ ఉన్నవారు శిరోముండనం చేయించుకుంటే పర్వాలేదు. కాని వారు దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దాన ధర్మాలు చేయటమో, కుర్బానీ ఇవ్వటమో చెయ్యాలి. మరి ఆ తర్వాత చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రా మొదలుకొని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం తమ్మత్తు పొందినట్లయితే వారు తమ వద్దనున్న కుర్బానీని ఇచ్చివేయాలి. కుర్బానీ ఇవ్వలేని వారు హజ్ దినాలలో 3 రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత 7 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు అవుతాయి. మస్జిదే హరాంకు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. ప్రజలారా, అల్లాకు భయపడుతూ ఉండండి. అల్లా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి. హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామక్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కారం చేసినా దాని గురించి అల్లాకు తెలుసు. హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు ప్రయాణ సామాగ్రి ఖర్చుని వెంట తీసుకువెళ్ళండి. అయితే
అన్నింటికంటే అత్యుత్తమైన సామాగ్రి దైవభీతి అని బాగా గుర్తుంచుకోండి. కనుక ఓ బుద్ధిమంతులారా, నాకు భయపడుతూ ఉండండి. హజ్ యాత్ర సందర్భంగా మీరు గనక మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అర్ఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మష్హరే హరాం వద్ద దైవనామాన్ని స్మరించండి. ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చెయ్యండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు. తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు, కనుకరించేవాడును. హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాను ధ్యానించండి. మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇంకా అంతకంటే అధికంగానే అల్లాను జ్ఞాపకం చెయ్యండి. ఓ ప్రభు, మాకు ప్రపంచంలోని ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగము లభించదు. ప్రజల్లోనే మరికొందరు, ప్రభు, మాకు ప్రపంచంలోను మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లా వేగంగా లెక్క తీసుకునేవాడు. గణించదగిన ఆ దినాలలో, తష్రిక్ దినాలలో అల్లాను స్మరించండి. 2 దినాలలోనే ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పు లేదు. వెనక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తుల కల వారికై ఉద్దేశించినది. అల్లాకు భయపడుతూ ఉండండి. వీరంతా ఆనవైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి. ఓ ప్రవక్త, ప్రజలలో కొందరు పలికి ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు. వాడు తన అంతర్యంలో ఉన్న అసలు విషయానికి అల్లాను సాక్షిగా పెడుతున్నాడు. మరి చూడబోతే వాడు పెద్ద తగులమారి. వాడు నీ వద్ద నుండి తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో, పంటలను నాశనం చేయడంలో, సంతతిని పాటు చేయడంలో నిమగ్నుడైపోతాడు. కాగా అల్లా ఇలాంటి చెడుగును సుతారము ఇష్టపడడు. అల్లాకు భయపడు అని వాడితో అన్నప్పుడు వాడి గర్వం, దురాభిమానం వాణ్ణి పాపం వైపుకి పురుకొల్పుతోంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. ప్రజల్లోని మరికొంతమంది ఎలాంటి వారంటే, దైవ ప్రసన్నతను చూరుకునే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అటువంటి త్యాగజనులైన తన దాసుల పట్ల అల్లా అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు. ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. శైతాన్ అడుగుజాడలలో నడవకండి. వాడు మీకు బద్ధ విరోధి. మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లా సర్వశక్తిమంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి. ఏమిటి? అల్లా మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తి గావిస్తారని వారు ఎదురు చూస్తున్నారా? కార్యాలన్నీ నిర్ణయం కొరకు అల్లా వైపుకి మరలించబడతాయి. మేము ఇజ్రాయేల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారిని అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తర్వాత వారిని తారుమారు చేసేవారు అల్లా కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు. అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లా పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లా తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు. మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లా ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, భయపెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికి గాను వారి వెంట, అనగా ప్రవక్తల వెంట
సత్యమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే అనగా ప్రజలే స్పష్టమైన ఆదేశాలు వసగబడిన తర్వాత కూడా పరస్పర వైరాభావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లా విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లా తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానే లేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే ఆ ధాటికి తాళలేక ఇంతగా దైవ సహాయం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. వినండి, దైవ సహాయం సమీపంలో ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. తాము ఏమి ఖర్చు చెయ్యాలి అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథల కొరకు, నిరుపేదలు, బాటసారుల కొరకు ఖర్చు చెయ్యాలి. మీరు ఏమేమి చేసినా అల్లాకు దాని గురించి తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజజ్ఞానం అల్లాకు మాత్రమే ఉంది, మీకు ఆ విషయం తెలియదు. నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయడం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయడం మహాపరాధం. అయితే అల్లా మార్గంలో అవరోధాలు కల్పించడం, అల్లాను తిరస్కరించడం, మస్జిదే హరామును సందర్శించే జనులను అడ్డుకోవడం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లా దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం, ఫిత్నా, హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనైనా మరలించేస్తారు. మరి మీలో గనక ఎవరైనా తమ ధర్మం నుంచి తిరిగిపోయి అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు. అయితే విశ్వసించిన వారు, హిజ్రత్ చేసిన, వలసపోయిన వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, రెండిటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కానీ వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ. ఏం ఖర్చు పెట్టాలి అని వారు నిన్ను అడుగుతారు. మీ ఖర్చులు పోగా మిగిలినది అని నువ్వు వారు చెప్పు. మీరు యోచన చేసినందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా. ఇంకా వీరు అనాథల గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ. వారికి బోధపరచు. వారి బాగోగులను అభిలషించడం ఉత్తమం. బాగుపరిచే ఉద్దేశంతో ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారు మీ సహోదరులే. చెడగొట్టే వారెవరో, బాగుపరిచే వారెవరో అల్లాకు బాగా తెలుసు. అల్లాయే గనక తెలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయముగా అల్లా శక్తివంతుడు, వివేకవంతుడు. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమరాలు. అలాగే షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధములోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు. కానీ అల్లా తన
అనుజ్ఞతతో స్వర్గం వైపునకు క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజల గుణపాటు నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయతులను విడమరిచి మరీ చెబుతున్నాడు. వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, అదొక అశుద్ధ స్థితి కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట అల్లా అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరపవచ్చు. అల్లా పశ్చాత్తాపడేవారిని, పరిశుద్ధాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు. మీ స్త్రీలు మీ పంట పొలాలు కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం సత్కర్మలను ముందుకు పంపండి. అల్లాకు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఓ ప్రవక్త, విశ్వాసులకు శుభవార్తను వినిపించు. సత్కారాన్ని, భయభక్తులను, మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా మీరు అల్లాను మీ ప్రమాణాలకు లక్ష్యంగా పెట్టకండి. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. అనాలోచిత ప్రమాణాల గురించి అల్లా మిమ్మల్ని నిలదీయడు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాల గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు. అల్లా క్షమాశీలి, సహనశీలి కూడా. ఎవరైతే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు 4 మాసాల గడువు ఉంది. మరి వారు గనక ఈలోగా మరలి వస్తే అల్లా కూడా క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలనే నిశ్చయించుకుంటే నిస్సందేహంగా అల్లా అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. విడాకులు పొందిన స్త్రీలు తమను తాము 3 ఋతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే అల్లా వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచడం వారికి ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలని సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి. కానీ ఉత్తమ రీతిలో కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత ఉంది. అల్లా సర్వాధికుడు, వివేచనాపరుడు. ఈ విడాకులు 2 సార్లే. ఆ తరువాత సక్రమంగా ఆమెను ఆపుకోవాలి, లేదంటే ఉత్తమ రీతిలో వదిలిపెట్టాలి. మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారిరువురికి ఉంటే అది వేరే విషయం. అందువల్ల దంపతులిద్దరూ అల్లా ఏర్పరిచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి ఏర్పడదలిస్తే అట్టి పరిస్థితుల్లో ఇరువురిపై ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లా నిర్ధారించిన హద్దులు. జాగ్రత్త, వాటిని దాటకూడదు. ఎవరు అల్లా నిర్ధారించిన హద్దులను మీరిపోతారో వారే దుర్మార్గులు. మరి ఆమెకు 3వసారి గనక విడాకులిస్తే ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంత వరకు ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను 2వ భర్త కూడా ఆమెను విడాకులిస్తే మళ్ళీ వీరిద్దరూ అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహబంధంలోకి రాదలిస్తే అందులో తప్పు లేదు. ఇవి అల్లా విధించిన హద్దులు. తెలుసుకోగల వారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు. మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి గడువు ఇద్దత్ ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి, లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఉడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఈ వైఖరిని అనుసరించిన వాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు.
దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లా మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, ఇక్బత్ను, ప్రవక్త సాంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని అవతరింపజేసి మీకు చేసిన ఉపదేశాన్ని కూడా అవలోకనం చేసుకోండి. అల్లా ఎడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాకు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత వారు తమ గడువు ఇద్దత్తును ముగించి తమ మాజీ భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాట ధరిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతోంది. ఇందులోనే మీ పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాకు తెలుసు, మీకు తెలియదు. పాలగడువును పూర్తి చేయాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణ భారం ఉంటుంది కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలను సమకూర్చాలి. ఎవరిపైన శక్తికి మించిన భారం వెయ్యబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించడం గాని, సంతానం కారణంగా తండ్రిని ముప్పు తిప్పులు పెట్టడం గాని చెయ్యరాదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యతే ఉంటుంది. ఒకవేళ ఉభయలు తల్లిదండ్రులు తమ ఇష్టపూర్వకంగా పరస్పర సంప్రదింపులతో పాలు విడిపించదలిస్తే వారు నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషం లేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాకు భయపడుతూ మసులుకోండి. అల్లా మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. మీలో ఎవరైనా మరణించిన వారు భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు 4 మాసాల 10 రోజుల వరకు తమను తాము గడువు ఇద్దత్తులో ఆపుకోవాలి. గడువు ముగిసిన తరువాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యమేదైనా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీ లేదు. మీరు ఏమేం చేస్తున్నారో అల్లాకు అంతా తెలుసు. ఆ స్త్రీలను వితంతువులను నికా చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనప్రాయంగా వారికి తెలియజేసినా లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీ లేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాకు తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం. కాని ఇద్దత్తు గడువు కాలం ముగియనదే నికా ఒప్పందాన్ని నిత్యం చేయకండి. మీ అంతర్యాలలో దాగి ఉన్న విషయాలను సైతం అల్లా తెలుసుకుంటాడని మరవకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లా క్షమించేవాడు, సహనశీలి అని కూడా తెలుసుకోండి. ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా వారి మహర్ను నిర్ధారించకుండానే వారికి విడాకులిస్తే అది కూడా మీకు పాపం కాదు. అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి. స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్తోమత తగినట్లుగా ధర్మ ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమంగా వ్యవహరించే వారికి ఇది విధిగా నిర్ణయించబడింది. మీరు స్త్రీలను ముట్టుకోకముందే విడాకులు ఇచ్చేస్తే అప్పటికే వారి మహర్ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి. ఒకవేళ వారు స్త్రీలు ఆ సొమ్మును కూడా మన్నించి వదిలిపెడితే లేక వివాహబంధం తన చేతిలో ఉన్న వ్యక్తి పురుషుడు తాను పెళ్లి సందర్భంగా ఇచ్చిన మహర్ సొమ్మును క్షమించి వేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహితమైనది. రెండొకరి పట్ల ఔదార్యం చూపడాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా అల్లా మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు. నమాజులను కాపాడుకోండి. ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును అల్లా సమక్షంలో వినమ్రులై నిలబడండి.
పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో నమాజు చెయ్యండి. శాంతి భద్రతలు నెలకొన్న తరువాత అల్లా మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలియదు. మీరు ఎవరైనా చనిపోయి వారు తమ భార్యలను వదిలిపోతే వారు 1 ఏడాది కాలం పాటు ప్రయోజనం పొందేలా వారిని ఎవరు ఇండ్ల నుంచి గెంటివేయకుండా ఉండేలా వీలునామా రాయాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లా సర్వాధికుడు, వివేచనాపరుడు. విడాకులు పొందిన మహిళలకు సముచిత మేలు చేయడం భావ్యం. ఇది దైవభీతిపరులపై విధిగా చేయబడింది. మీరు అర్థం చేసుకొని బుద్ధిగా మసలుకునేందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆయతులను ఆజ్ఞలను మీకు విశదపరుస్తున్నాడు. వేల సంఖ్యలో ఉండి కూడా మరణభీతితో ఇల్లు వాకిలి వదిలిపోవడానికి సిద్ధమైన వారిని నువ్వు చూడలేదా? అల్లా వారితో చావండి అని అన్నాడు, మరి వారిని తిరిగి బతికించాడు. నిస్సందేహంగా అల్లా జనుల పట్ల దయగలవాడు, కాని వారిలో అత్యధికులు కృతజ్ఞత చూపరు. అల్లా మార్గంలో పోరాడండి. అల్లా అంతా వినేవాడు, అన్ని తెలిసినవాడన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. అల్లాకు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. ఉపాధిని తగ్గించేవాడు, పెంచేవాడు అల్లాయే. కడకు మీరంతా మరలిపోవలసింది ఆయన వైపుకే. మూసా తరువాత ఇజ్రాయెల్ సంతతి పెద్దల 2 నాలుకల ధోరణి గురించి నువ్వు ఆలోచించావా? మేము దైవ మార్గంలో పోరాడేందుకు గాను మా కోసం ఎవరినైనా రాజుగా నియమించండి అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజి వేస్తారేమో అని అన్నాడు. దానికి వారు, మేము ఇప్పటికే ఇళ్ల నుంచి తరిమివేయబడ్డాము, మా పిల్లలకు దూరం చేయబడ్డాము. అలాంటప్పుడు మేము దైవ మార్గంలో పోరాడకుండా ఉండడం అనేది ఎలా సాధ్యం అని కడు గంభీరంగా పలికారు. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు వాళ్ళలో కొద్దిమంది మినహా మిగిలిన వారంతా వెన్ను చూపారు. అల్లా దుర్మార్గులను బాగా ఎరుగు. అల్లా తాలూతును మీ రాజుగా నియమించాడని వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతని కన్నా ఎక్కువ హక్కుదారులము మేమాయే. కనీసం అతనికి సిరి సంపదల్లో కూడా విస్తృతి వసగబడలేదు అని సాగులు చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు, చూడండి, అల్లా అతన్నే మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా శారీరకంగా కూడా అతనికి అధిక్యతను ప్రసాదించాడు. అల్లా తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లా విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా. వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు. అతని రాజరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే, అతని ఏలుబడిలో మీ వద్దకు ఆ శుభసూచకాల పెట్టె తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభువు తరపున మీకు గుండె నిబ్బరం ఉంది. మూసా, హరున్ కుటుంబీకులు వదిలి వెళ్లిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మోసుకు వస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమైన సూచన ఉంది. తాలూత్ సైన్యాన్ని తీసుకొని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు, చూడండి, అల్లా మిమ్మల్ని ఒక కాల ద్వారా పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్లను త్రాగినవాడు నా వాడు కాడు, త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేతు గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే పర్వాలేదు, కాని కొద్ది మంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్లను కడుపు నిండా త్రాగేశారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు జాలుత్తో అతని సైన్యంతో తలపడే శక్తి ఈరోజు మాలో లేదు అని వారన్నారు. కానీ అల్లాను కలుసుకోవలసి ఉందనే విషయంపై దృఢ విశ్వాసం గల కొంతమంది ఇలా అన్నారు, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని దైవాజ్ఞతో
జయించడం ఎన్నోసార్లు జరిగింది. అల్లా సహనం చూపే వారికి అండగా నిలుస్తాడు. జాలుత్తో అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: ప్రభు, మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను ఇవ్వు, అవిశ్వాసులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు. కడకు అల్లా అనుజ్ఞతో వారు జాలుత్ సైన్యాన్ని ఓడించారు. దావూద్ జాలుత్ను సంహరించాడు. మరి అల్లా దావూద్కు రాజ్యాధికారాన్ని, వివేచనను వసిగాడు. ఇంకా తాను కోరినంత జ్ఞానాన్ని కూడా ఆయనకు ప్రసాదించాడు. అల్లా గనక కొందరిని మరికొందరి ద్వారా ఈ విధంగా తొలగించకపోతే భూమిలో కల్లోలం రేకెత్తి ఉండేది. కాని అల్లా లోకవాసులపై ఎంతో దయానుగ్రహం కలవాడు. ఇవి అల్లా ఆయతులు. వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము. ఓ ముహమ్మద్, నిస్సందేహంగా నువ్వు దైవ సందేశ హరులలోని వాడవు. వీరు దైవ ప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వసిగాము. వీరిలో కొందరితో అల్లా సంభాషించాడు, కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యం కుమారుడు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటు అందించాము. ఒకవేళ అల్లాయే గనక తెలిస్తే వీరి తరువాత స్పష్టమైన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగువులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా మరికొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లా గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునేవారు కారు. కాని అల్లా మాత్రం తాను తలచిందే చేస్తాడు. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు గాని, స్నేహబంధాలు గాని, సిఫార్సులు గాని ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చెయ్యండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నింటికి మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫార్సు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరిన తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను, తగుతును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికి తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. విశ్వసించిన వారి సంరక్షకునిగా స్వయంగా అల్లా ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. కాగా అవిశ్వాసుల నేస్తాలు శైతానులే. తగుతే వాళ్ళు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కుపోతారు. వారు నరకవాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు. అల్లా తనకు రాజ్యాధికారం ఇచ్చాడని గర్వం కొద్ది ఇబ్రహీంతో అతని ప్రభువు ఎవరన్న విషయంపై గొడవ పడిన వారిని నీవు చూడలేదా? జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు అని ఇబ్రహీము అన్నప్పుడు నేను బ్రతికిస్తాను, చంపుతాను అని అతను అన్నాడు. అప్పుడు ఇబ్రహీము అలైహిస్సలాం, సరే, అల్లా సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా, మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపచేయి అని కోరినప్పుడు ఆ దైవ తిరస్కారి బిత్తరపోయాడు. యథార్థమేమిటంటే అల్లా దుర్మార్గులకు సన్మార్గం చూపడు. లేదా ఇండ్ల కప్పులు కూలి తల క్రిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా పోయినవాడు, అతనిని నీవు చూడలేదా? దీని చావు తరువాత అల్లా తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లా అతన్ని చంపి 100 ఏళ్ల వరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి
ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు అని అడిగాడు. మహా అయితే 1 రోజు లేక 1 రోజులో కొంత భాగం అని అతను బదులిచ్చాడు. లేదు, నువ్వు 100 ఏళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు, అవి ఏమాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిరసనంగా చెయ్యదలిచాము. మేము గాడిద ఎముకలను ఏ విధంగా లేపి వాటిపై మాంసం నింపుతామో చూడు. ఇదంతా ప్రస్ఫుటమైపోయాక అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు అని అన్నాడతను. మరొక సంఘటన, ఓ ప్రభు, నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా అని ఇబ్రహీం విన్నవించుకున్నప్పుడు, నీకు నమ్మకం లేదా అని దేవుని తరపున సెలవీయబడింది. ఎందుకు లేదు? నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఆత్మతృప్తికై ఇలా అడిగాడు అని అతను అన్నాడు. అప్పుడు అల్లా 4 పక్షులను తీసుకో, వాటిని మచ్చిక చేసుకో, వాటిని కోసి ముక్కలుగా చెయ్యి. తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో మాంస ముక్కను ఉంచు. ఆ పైన వాటిని పిలువు. అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లా సర్వశక్తివంతుడు, వివేకవంతుడున్న సంగతిని బాగా తెలుసుకో అని అన్నాడు. అల్లా మార్గములో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లా తాను కోరిన వారికి సమృద్ధి ఒసుగుతాడు. అల్లా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. ఎవరైతే దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ ఉండకుండా, గ్రహీతల మనసును నొప్పించకుండా జాగ్రత్త పడతారో వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భీతి కానీ దుఃఖం కానీ ఉండదు. దానం చేసిన తరువాత మనసు నొప్పించడం కంటే మంచి మాట పలకడం, క్షమించడం ఎంతో మేలు. అల్లా అక్కర్లేని వాడు సహనశీలుడు. ఓ విశ్వాసులారా, తన ధనాన్ని పరుల మెప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లాను గాని అంతిమ దినాన్ని గాని విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకొని గ్రహీతల మనసులను నొప్పించి మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమి ప్రాప్తించదు. అల్లా సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. ఇక దైవ ప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢ నమ్మకంతో తమ సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లా మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. మీలో ఎవరికైనా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి అందులో పిల్లకాలువలు ప్రవహిస్తూ అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి అతను ముసలవాడై పోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవడాన్ని మీలో ఎవరైనా సరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆయుధులను మీకు స్పష్టపరుస్తున్నాడు. ఓ విశ్వసించిన వారలారా, ధర్మసమ్మతమైన మీ సంపాదనలో నుంచి మేము మీకోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు నాసిరకం వస్తువులను ఖర్చు పెట్టే సంకల్పం చేసుకోకండి. మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్ళు మూసుకుని ఉంటే అది వేరే విషయం. అల్లా అక్కర్లేని వాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి. శైతాన్ మీకు దారిద్ర్యం గురించి భయపెడతాడు, నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా అల్లా మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.
అల్లా గొప్ప ఉదార స్వభావుడు, అన్ని తెలిసినవాడు. ఆయన తాను కోరిన వారికి విఘ్నత వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విఘ్నత వివేచనలు వసగబడ్డాయో అతనికి ఎన్నో మేలు వసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు. మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాకు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారెవరూ లేరు. ఒకవేళ మీరు బహిరంగంగా దాన ధర్మాలు చేసినా మంచిదే గాని గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. దీనివల్ల అల్లా మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాకు మీరు చేసేదంతా తెలుసు. ఓ ప్రవక్త, వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లా తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వేయవరిచినా దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లా ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు. దైవ మార్గంలో నిమగ్నులైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించే వీరు లేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితి గురించి తెలియని వారు ఆత్మాభిమానం వల్ల వారెవరిని అడగకపోవడం చూసి వారిని అవసరాలు లేని వారుగా తలబోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవ స్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంట పడరు. అటువంటి త్యాగజనుల సహాయార్థం మీరు ఎంత సొమ్ము వెచ్చించినా నిశ్చయంగా దాని గురించి అల్లాకు తెలుసు. ఎవరైతే తమ సిరి సంపదలను రెయ్యంబవలు రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద గొప్ప పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. వడ్డీ సొమ్ము తినేవారు సైతాన్ పట్టడం వల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధన విని వడ్డీని మానుకున్నాడో అతడు గతములో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట కూడా దీనిని పాల్పడిన వారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. అల్లా వడ్డీని హరింపజేస్తాడు. దాన ధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని పాపిష్టులను అల్లా సుతారము ప్రేమించడు. విశ్వసించి సున్నత్ ప్రకారం సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాతును చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ చీకుచింత గాని ఉండవు. ఓ విశ్వసించిన వారలారా, అల్లాకు భయపడండి. మీరు నికార్సైన విశ్వాసులే అయినట్లయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చెయ్యనట్లయితే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చెయ్యకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతనికి గడువు ఇవ్వాలి, లేదా మన్నించి దానంగా వదిలిపెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం. మీరు అంతా అల్లా వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తరువాత ప్రతి ఒక్కరికి తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వసగబడుతుంది. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. ఓ విశ్వాసులారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు
దాన్ని స్పష్టంగా వ్రాసుకోండి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా వ్రాయాలి. అల్లా ఎవడికైతే వ్రాయడం నేర్పాడో అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమర్చి రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభువైన అల్లాకు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. ఒకవేళ రుణగ్రహీత అమాయకుడో బలహీనుడో లేక చెప్పి వ్రాయించలేనివాడో అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మీలో 2 పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. 2 పురుషులు లభ్యం కాని పక్షంలో మీరిష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి 2 స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మరిచిపోతే రెండవ స్త్రీ మరిచిపోయిన ఆమెకు జ్ఞాపకం చెయ్యవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావడానికి నిరాకరించకూడదు. నిర్ణీత కాలం కొరకు తీసుకునే అప్పు చిన్నదైనా పెద్దదైనా దాన్ని రాసుకోవడంలో మాత్రం అశ్రద్ధ చెయ్యరాదు. అల్లా దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు అపార్థాలకు లోను కాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యాపార లావాదేవీలదైతే అట్టి పరిస్థితిలో దాన్ని రాసుకోకపోయినా పర్వాలేదు. కానీ క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజు రాసేవారిని గాని సాక్షులను గాని ఇరకాటంలో పెట్టరాదు అని తెలుసుకోండి. ఒకవేళ మీరు గనక అలా చేస్తే అది నియమోల్లంఘన క్రిందికి వస్తుంది. అల్లాకు భయపడండి. అల్లా మీకు ఈ పద్ధతిని నేర్పుతున్నాడు. అల్లా అన్ని తెలిసినవాడు. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి వ్రాసేవాడు దొరక్కపోతే వస్తువును తాకట్టు పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే తనను నమ్మి ఇచ్చిన అమానతను అతను వాపసు చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాకు భయపడుతూ మసులుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపపు ఇష్టమైనది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నింటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను భేదభావాన్ని పాటించము అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే అని అంటారు. అల్లా ఏ ప్రాణిపైన దాన్ని శక్తి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి. ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయినటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.